హాయ్ అండి, నమస్తే. 1997 తన రాజకీయ ప్రస్థానం. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి. కడిగేస్తే అప్పుడు పదవి పోయింది. మళ్ళీ మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కడిగేస్తే పార్టీకి రాజీనామా చేసిండు. బట్ చివరిగా మళ్ళీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. కేసీఆర్ పిలుపు మేరకి శేషంగన్పూర్ ఇన్ఛార్జిగా నేను మళ్ళీ కొనసాగుతున్నా అని చెప్పారు. మనం ప్రస్తుతం తాటికొండ రాజయ్య ఇంటికాడ ఉన్నాం. మనం చూస్తున్నాం. ఒకసారి రాజయ్య గారు లోపల ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు పార్టీ మారినాక జరిగిన పరిణామాలు ఏంటి, అసలు 2 నెలలు అజ్ఞాతంలో అప్పుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఒకసారి మనం రాజయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఉన్నారండి? సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? ప్లీజ్. చూస్తున్నాం ప్రస్తుతం రాజయ్య గారి నివాసంలో ఉన్నాం. ప్రస్తుతం రాజయ్య గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ సమయంలో కూడా రాజయ్య ప్రచారంలో ముందడుగులో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలలో కూడా ఒక నయా జోష్ నింపాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజయ్య గారు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం ఎలా కొనసాగబోతుంది, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో ఎలాంటి పరిస్థితులు రానున్నాయి తెలంగాణలో, మనతో పాటు రాజయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మరొకసారి నమస్తే అండి. ఓవరాల్గా ప్రచారంలో అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మీరు రాజీనామా చేసినాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కేసీఆర్ గారి పిలుపు మేరకి. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసుకుంటే ఇప్పుడైతే లోక్సభ ఎలక్షన్లో మీరు చాలా క్యాన్వాసింగ్లో మటుకు ముందున్నట్టున్నారు. కార్యకర్తలు జోష్, దాదాపు వాళ్ళు ఎత్తుకొని కూడా మిమ్మల్ని స్వాగతించినట్టున్నారు. ఎలా చూడొచ్చు సార్? బీఆర్ఎస్ పార్టీ 2001 మొదలై అనేక ఒడిదొడుకులు, అనేక విజయాలు, అనేక అపజయాలు, అనేక పరిణామాల మధ్యలో ఇక్కడి దాకా రావడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవడానికి తీర్పు ఇవ్వడం జరిగింది. 39 మంది సభ్యులను గెలిపించుకొని ఆ కార్యక్రమం జరిగింది. అటు తర్వాత ఎంపీ ఎన్నికలు రావడం, ఎంపీ ఎన్నికలకు ముందు అనేక ఇబ్బందులు కూడా, ఇన్ ద సెన్స్ ఒకటి ఓడిపోవడం ఒకటి కారణమైతే, రెండోది ముఖ్యమంత్రి గారి తుంటి ఎముక విరగడం కావచ్చు, తర్వాత కవిత గారి అరెస్ట్ కావచ్చు కక్ష సాధింపులో భాగంగా, తర్వాత చాలామంది ముఖ్య నేతలు పార్టీని వదిలిపోవడం కావచ్చు. వీటన్ని పరిణామాల తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. సో ఇది తెలంగాణ ఉద్యమ పార్టీగా మొదలై ఒక రాజకీయ పార్టీగా పొందిన తర్వాత 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంలో క్రమంలో ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రజా సమస్యల మీద ముళ్ళుగరలా పొడవాలి అని ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు నాగార్జున సాగర్ కింద కావచ్చు, నల్గొండలో కావచ్చు పంటలు ఎండిపోతూ ఉంటే మరి కరువు యాత్ర పేరుతో ఆ పంటలు చూడడం, అక్కడ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేటట్టు సాగర్ నుంచి వెళ్ళి నీళ్లు విడుదల చేసే కార్యక్రమం కావచ్చు. రెండవది పంటలు కోసి కళ్ళాల మీద ఒడ్లు రాసు కుప్పలు ఉంటే ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వకపోవడంతో బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ కావచ్చు, నిర్మల ప్రాంతంలో రైతులు ధర్నా చేయాలి, మరి అవసరమైతే సచివాలయం తీసుకుపోయి ధర్నా చేస్తామని చెప్పడంతో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ప్రజానాయకుడు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడు తయారవుతాడు. ఉదాహరణకి నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. దాదాపు 94 నుండి 2004 వరకు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లనే ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం. సో ఆ రకంగా రైతు బంధు ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటివరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కొనసాగుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా ఆపేసే ప్రయత్నము,
జరిగిందే తప్ప తప్పులెత్తి చూపడమే జరిగింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదు. ఒక ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా మరి అంతకుముందు పోయే ట్రిప్లు ఏమన్నా పెరిగినాయా, లేదు బస్సులు ఏమన్నా పెరిగినాయి అంటే ఏం లేదు. అన్ని ట్రిప్పులు ఏ ఊరికైతే వెళ్ళాలో ఎన్ని ట్రిప్పులు పోవాలో అన్ని ట్రిప్పులు వెళ్తున్నాయి. అంతకుముందు 30-35 మంది పోయేది ఇప్పుడు 70-80 మంది పోతున్నారు. మహిళలందరూ కూడా ఎటన్నా బయటికి వెళ్ళాలన్నప్పుడు పేరెంటాలకు వెళ్ళాలన్నప్పుడు ఆడవాళ్ళంటే అలంకరణ చేసుకొని వెళ్ళే క్రమంలో బస్సు దిగే టైం వరకు అలంకరణ లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. మహిళలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు రావడం జరిగింది. సో ఆ క్రమంలో మరి గతం అనేక సార్లు చెప్పడం కదా, ఎస్పెషల్లీ వరంగల్ ఎంపీ విషయానికి వచ్చే వరకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు నేను మీ ఛానల్తో సహా అనేక ఛానళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి కడియం శ్రీహరి గారు టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్. నాకు నా బిడ్డకు నేను కాంగ్రెస్ కనుకపోతే మా ఇద్దరికి టికెట్ ఇస్తానంటుళ్ళు. మీరు ఇప్పుడు కూడా డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతానని డైరెక్ట్గా అధినాయకులతో మాట్లాడడం జరిగింది. దానికి రాజయ్య సౌమ్యుడు, మనం ఆయన ఏ రకంగా అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం, నాకు రైతు బంధు సమితి చైర్మన్గా ఒకవేళ ప్రభుత్వం వచ్చేంటే ఎమ్మెల్సీ మంత్రి లేకపోతే ఎంపీనో ఇస్తామని నన్ను ఆ రోజు బుజ్జగించిన సంగతి తెలుసు. వరంగల్ నాకు గన్పూర్ కాకుండా జనగాం ఇన్ఛార్జ్ ఇవ్వడం, సో ముఖ్యమైన సభలకు మాత్రమే గన్పూర్కు వచ్చిన సందర్భం తెలుసు. ఏదేమైనా కూడా గన్పూర్ 13 సంవత్సరాల నుండి కాపాడిన క్యాడరు ఇక్కడ గెలిస్తే నేను స్టార్ క్యాంపెయిన్గా అక్కడ జనగాంలో ఈ రెండు కూడా అభివక్త వరంగల్ జిల్లాలో ఈ రెండు మాత్రమే బయటపడ్డ సంగతి మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ రెండు గెలవడం జరిగింది. అది చాలా సంతోషకరం. గన్పూర్ ఇన్ఛార్జ్ కదా ఆల్మోస్ట్ ఇక్కడ 13 ఏళ్ళ నుంచి వెళ్ళి క్యాడరు అంటే పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ సో మొత్తం చేసినాను 30% చేయకపోవచ్చు కాక. ఎందుకంటే కడియం శ్రీహరి యాటిట్యూడు నచ్చక బీఆర్ఎస్ పార్టీలో నాతో చేరిన వాళ్ళు ఉన్నారు. సో ఆ క్రమంలో మళ్ళీ కడియం శ్రీహరికే టికెట్ రావడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు ఉదాహరణకి మారపకరావు లాంటి జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ లాంటి వాళ్ళు ముందే పోయారు. ఎందుకంటే ఆయన నచ్చగానే ఆయన కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఈ క్రమంలో మరి ఆ గెలిచిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అనే ఉద్దేశంతో క్రమంలో ఎంపీ టికెట్ ఎలక్షన్లు రావడంతో ఎంపీ టికెట్ కూడా నాకే కావాలని మళ్ళీ రెండోసారి కడియం శ్రీహరి మరి కేసీఆర్ గారిని నా భాషలో చెప్పాలంటే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి, ఎందుకు బ్లాక్మెయిల్ అని మాట వాడాల్సి ఉందంటే క్లియర్గా డైరెక్ట్గా ఇతనే ఈ కడియం శ్రీహరే రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నా ఇప్పుడే అని చెప్పేసి ఆయన ఛాంబర్లో కలిసి బయటకు వెళ్తూ వచ్చిన తర్వాత కేటీఆర్తో అన్నమాటలు. సో రేవంత్ రెడ్డి నన్ను నా బిడ్డను రమ్మంటున్నాడు, పోతే ఎంపీ టికెట్ ఇస్తారట అని చెప్పేసి డైరెక్ట్ నాయకులతోనే చెప్పే క్రమం అంటే ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయడం. సో అది కేసీఆర్ గారి దగ్గర చెప్పడం, సరే ఆయనకే బిడ్డకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చేదాన్ని కూడా అంగీకరించి తర్వాత పార్టీ ఫండ్ కూడా ఇచ్చే క్రమం కూడా జరిగింది. ఎందుకు బ్లాక్మెయిల్ అంటున్నానంటే ఆయన జనాభా 600 మొత్తం తెలంగాణ మొత్తం కలిస్తాయి. ఓన్లీ వరంగల్ జిల్లాకు మాత్రమే ఆయన చెప్పుకునే బైండ్ల కులము లిమిట్ అయింది. కొన్ని కులాలు ఇప్పుడు ఉదాహరణకి ఉపకులాలు నేతకాని అని ఉంటుంది. సో మనం గన్పూర్లో ఎక్కడ కూడా నేతకాని ఒక్క కుటుంబం కూడా ఉండదు. సో అదే ఉత్తర తెలంగాణ పోయిన కొద్దీ, ములుగు పోయిన కొద్దీ, సింగరేణి కాలేజ్ పోయిన కొద్దీ నేతకాణాలు ఉంటాయి. అట్లా మన దగ్గర మాత్రం ఉంటారు, వేరే దగ్గర ఉన్నాయని చెప్పుకునే బైండ్ల కులస్తులు. సో కాబట్టి చిన్న కమ్యూనిటీ దాదాపు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎస్సీల అవకాశాలన్నీ కూడా ఆయనే పొందుతూ ఉన్నాడు. ఆయనతో పాటు ఇవాళ వాళ్ళ బిడ్డ ఆంధ్రకు సంబంధించిన బిడ్డ, గుంటూరుకు సంబంధించిన కోడలు. సో మళ్ళీ ఆమెకి ఇవ్వడం అనేది ఎందుకు ఇస్తారు అంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తేనే. ఇక బ్లాక్మెయిల్ ఏముంది, నేను కాంగ్రెస్ పార్టీకి పోతాను ఆల్రెడీ ఓపెన్. మీరు ఓపెన్గా మీరు చెప్పారు, నేను అంటే పార్టీకి రాజీనామా చేస్తున్నా, నేను పార్టీ మారుతున్నా, తర్వాత ఏ డిసిషన్ తీసుకున్న తర్వాత చూద్దామని మీరు అనుకున్నారు. ఈ 2 నెలల గ్యాప్లో రాజయ్య గారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం మీ జర్నీ, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల జర్నీ రాజకీయం, అగ్ర పదవులు అనుభవించారు. బట్ ఆ 2 నెలల సమయంలో రాజయ్యకి ఏం జరిగింది అసలు ప్రజలకు కూడా తెలియదు, ఇప్పటివరకు కూడా బయటకు ఎవరు చెప్పరు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఎంపీ టికెట్ కూడా కావ్యకే ఇస్తున్నారు అని తెలిసినప్పుడు అసెంబ్లీ జరుగుతున్న క్రమంలోనే
ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం అయిపోయింది. రేవంత్ రెడ్డితో మాట ముచ్చట అయిపోయింది. ఆ విషయాలు కూడా ఓపెన్గా అధినాయకులు చెప్తా ఉన్నారు, తర్వాత సహచర కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, దయాకర్రావు మంత్రి లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఆ క్రమంలో మనం ఎంతో ఒబీడియంట్గా ఉండి జంగాం గెలిపించుకొని గన్పూర్ గెలిపించుకొని కేసీఆర్ గారే దేవుడని నమ్ముకొని ఇంత ఉంటే, సో తండ్రి కూడా కొడుకు కూడా తండ్రి దగ్గర అలగడం అట్లాంటివి జరుగుతుంటుంది. ఆ క్రమంలో ఎప్పుడైతే ఎంపీ కూడా నాకు రావట్లేదు, ప్రభుత్వం పోయింది, రైతు బంధు సమితి పోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ వచ్చే అవకాశం లేనప్పుడు నాలో ఒక ఏమంటారు నిస్సహాయత స్థితి, ఒక ఏం చేయాలి అని ఏం తోయని పరిస్థితులలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఒకటే ఒక సింగిల్ సెంటెన్స్, ఎలాంటి అభియోగాలు చేయలేదు, మంచి ఏది కామెంట్ చేయకుండా ఓన్లీ సింగిల్ సెంటెన్స్లో నేను నా మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. కోర్స్ రాజీనామా చేసినప్పుడు గతంలో నాకు 15 సంవత్సరాలు కాంగ్రెస్తో అనుబంధం ఉంది. నేను మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియ శిష్యులుగా ఉన్నాను. నన్ను రాజకీయాల్లో ఎంకరేజ్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణలో నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని మొదటి వాడిని. తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో అడుగులో అడుగేసి తెలంగాణ మొత్తం తిరిగిన వాడిని. కాబట్టి ఆ పరిచయాలని, అట్లాగే బీజేపీలో కూడా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులందరూ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. ఇది మన ఎంపీ ఎలక్షన్ మీరు అన్న 2 నెలలు ఏంటి అని అన్నారు కదా, మీరు 2 నెలలు ఏమైంది అనే క్రమంలో సో నేను ఎప్పుడైతే రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆమోదం తెలియజేయలేదు, లేదా ఆ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా నన్ను కామెంట్ చేయలేదు. ఎందుకంటే నిజమే రాజకీయ అన్యాయం జరిగింది కదా, అన్యాయం జరిగింది అనేది యావత్ తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు, తోటి సహచరులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు, ప్రభుత్వం రాలేదు, ఇంకా మరి ఎవరైనా ఏం చేస్తారు అని ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఉద్యమకారుడు ఎవరు కూడా నన్ను కామెంట్ చేయలేదు. సో అది అట్లాగే పెండింగ్లో పెట్టేసి ఆ రాజీనామాను పెండింగ్ చేసి అట్లాగే ఉంచే క్రమం అయింది. ఈ క్రమంలో కేసీఆర్ గారు కడియం శ్రేయర్ చేత నమ్మక ద్రోహాన్ని సవిచూసిండు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఆ రోజు టికెట్తో పాటు పార్టీ ఫండ్ ఇచ్చి మధ్యాహ్నం పూట భోజనం కూడా పెట్టిన తర్వాత, ఒకే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు. మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళలో 95% ఓ పార్టీ నుండి ఓ పార్టీ పోయిన వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, వారి మనోభావాలను పార్టీ డయాస్గా వాడుకుంటారు అంతే తప్ప వారి వ్యక్తిత్వాన్ని బట్టి గెలిపోవడం ఉంటాయి. సో ఏదేమైనా కూడా ఆ కేసీఆర్ గారి నమ్మించి మోసం చేసి దాన్ని భరించలేకపోయాడు. సో ఎట్లా అంటే పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి, బిడ్డకు టికెట్ ఇచ్చి ఎంపీ టికెట్, తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చి అల్లుడు బిడ్డ ఆయన పోయి మంచిగా భోజనం చేసి 4-5 గంటల వరకు అక్కడే ఉండి కేసీఆర్ గారిని దేవుడిగా పొగిడి అన్నీ చేసి తెల్లారి వరకు ఆ నైటే ఢిల్లీకి పోయి ప్లాట్ఫామ్స్ పొద్దున్నే స్టేట్మెంట్ ఇవ్వడం, అందులో మళ్ళీ అభియోగాలు చేస్తూ. అంతకుముందున్నప్పుడేమో నేను ఈ 72 ఏళ్లలో నేను పార్టీ మారుతానా, ఇంకా నా జీవితం ఇంతే, నేను పొందని పదవులు ఏమున్నాయి, ఉప ముఖ్యమంత్రి అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయింది, 4 పోర్ట్ఫోలియోలు చేశాను, సో నాకు ఇంకేం కావాలి, సో నా శేష జీవితం అంతా ఇంట్లో ఉన్న అతను ఒక్కసారి ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్కి పోవడంతో, అదే కాంగ్రెస్కి పోయిన రేవంత్ రెడ్డి కూడా ఈయన మీద కామెంట్ చేయడం జరిగింది. అదే అసెంబ్లీలో నిండు సభలో, కడియం శ్రేరి నువ్వు మాలోడివా మాదిగోడివా, నీవు నీ శీల పరీక్ష చేసుకోవాలి, ఇదేవాడు నీ శీల పరీక్ష చేసుకోవాలి, ఎందుకంటే నీ మీద అనేక అభియోగాలు వస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ, హౌస్ కమిటీ వేసి నీ ఊరికి పోయి నువ్వు నీ క్యాస్ట్ ఏందో నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన శీల పరీక్ష చేసుకోవాలని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన పుట్టుపూర్వతలు తెలిసి నువ్వు బయటికి రావాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆఖరికి ఇప్పుడు ఇంటి పేరు ఉన్న కడియం కూడా ఆయన పేరు, ఆయనకు సంబంధించిన పేరు కాదు, ఆ కడియం అనేది కూడా ఇంటి పేరు కూడా అది కూడా నకిలీనే, కులము నకిలీ, ఇప్పుడు బిడ్డ మతం కూడా నకిలీ. ఇన్ని అభియోగాలు ఉన్నా కూడా కడియమే, కడియం ఇంటి పేరు అనేది బయళ్ళ వాళ్ళ ఇంటి పేరు, పుట్టింది పద్మశాలి ఇంట్లో పుట్టింది కాబట్టి పద్మశాలి ఇంట్లో ఏది ఉన్నదో అదే ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఊరికి పోతే వాళ్ళ అమ్మ ఇప్పటికి ఉంది కదా, వాళ్ళ అమ్మని అడిగేది ఉంటే పూర్తి వివరాలు చెప్తుంది. వాళ్ళ అమ్మని అడిగేది ఉంటే ఎందుకు, వాళ్ళ నాన్న వెంకన్నర్సు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మామూలుగా కొడుకుగా తలకొరివి పెట్టడమో లేకపోతే గుండు గీక్కోవడమో చేస్తుంటారు. చిన్నాన్న పెద్దనాళ్ళు చనిపోతే పాలలు కూడా
ఆ తల్లినే అక్కడ గన్పూర్కు సంబంధించిన అనేక మంది ముందు గుండు గిక్కోరే సార్ అని అంటే వాళ్ళ అమ్మ అంటది, అరే ఆయన బయలులోడు మనం శాలలము గుండు గిక్కించుకోవద్దు అని చెప్పేసి స్వయంగా తల్లి అన్నదన్న భాష కూడా విన్న వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన తల్లి ఎంట్రుకలు తీయలేదు ఆ రోజు. సో ఆ రకంగా నిర్ధారించుకొని రేవంత్ రెడ్డి అన్నాడు, అది దాని డెప్త్ మనకు అవసరం లేదు. కానీ అట్లా కడియం శ్రేరి నకిలీ క్యాస్టు నకిలీ కులం పెట్టేసుకొని బిడ్డ ఈరోజు నేను బైన్లైన్ వచ్చి మళ్ళీ తర్వాత ఆమె ఒక ముస్లింను నజీరుల్లా చేసుకొని నజీరుల్లా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇస్లాం మతం ప్రకారం యూజువల్గా ముస్లింలు మారిన తర్వాతనే పెళ్లి చేస్తారు. రెడ్ అఫిడవిట్ గ్రీన్ అఫిడవిట్ అని ఉంటే వాటి మీద సంతకాలు చేయాలి, నమాజ్ చదవాలి, అట్లా అయినాకనే పెళ్లి చేస్తారు. సో అట్లా పెళ్ళి అట్లనే జరిగింది, ముస్లిం పెద్దల సమక్షంలో జరిగింది అనేది పోయిన ఫ్రెండ్స్ ఇదంతా చెప్పిన సందర్భం కూడా ఉన్నది. సో ఆ రకంగా కులాన్ని మోసం చేసి మతాన్ని కూడా మోసం చేసి నకిలీ కులము నకిలీ మతాన్ని పెట్టుకొని వాళ్ళ అభ్యర్థిగా కాంగ్రెస్ దౌర్భాగ్యం కదా. సో మళ్ళీ ఏమంటాడు, రాజయ్య కాంగ్రెస్కు పోతాడు అనుకున్న సమయంలో కడియం ఎంట్రీ ఇచ్చాడు. సో రాజే కాంగ్రెస్ పోతాననే కాదు, నన్ను అన్ని పార్టీలు సంప్రదించింది, ఎంపీ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ సంప్రదించింది, బీజేపీ సంప్రదించింది. ఇప్పుడు మన లోకల్ ధర్మారావు గారు సంప్రదించాడు, వేణుగోపాల్ రెడ్డి సంప్రదించారు, తర్వాత హైదరాబాద్ లెవెల్లో నాయకులు సంప్రదించారు, ఢిల్లీ లెవెల్లో నాయకులు సంప్రదించారు. అట్లా కాంగ్రెస్లో కూడా అట్లా కాంగ్రెస్కు నాకు ఎక్కువ సంబంధం, నేనే ముందే చెప్తున్నాను, 15 సంవత్సరాల అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మొత్తం తెలుసు. స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ కోసం అనేక సార్లు ఢిల్లీకి పోతే ఢిల్లీ పెద్దలు కూడా తెలుసు. సో నేను ముందే చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ చరిత్రను ఉప ముఖ్యమంత్రి ఉండి 4 సార్లు ఎమ్మెల్యే ఉండి అట్లాగే ఉట్టిగానే ఉండలేము కదా. ఆ క్రమంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, ఎప్పుడైతే కడియం శ్రీహరి నమ్మించి మోసం చేసి కాంగ్రెస్లోకి పోయారో, సో అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చి నాకు గణపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తున్నాను. ఎందుకంటే 600 రేపు 3 నెలల్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఎమ్మెల్యే కడియం శ్రేణిని అక్కడ ఎదుర్కోవాలంటే నువ్వైతేనే బాగుంటుందని చెప్పేసి అటిచ్చేసి ఎంపీగా మళ్ళీ అడిగేస్తారు అనుకున్నాం రాజయ్య గారు. మళ్ళీ ఎంపీగా 100%, ఎంపీగా సర్వే రిపోర్ట్లన్నీ 80-85% మనబడి ఉండడం, ఆ కంటెస్టెడ్ 7 ఎమ్మెల్యేలు నా గురించే చెప్పడం, సోషల్ మీడియాలో నా గురించే బాగా ఎక్స్పోజ్ అవ్వడం. ఎందుకంటే నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మూడింటికి సెంట్రల్ అట్రాక్షన్ నేనే ఉన్నాను యాక్చువల్గా. అంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో హూ ఇస్ ద ఎలిజిబుల్ ఫర్ ఎంపీ అంటే డెఫినెట్గా 4 సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కమింగ్ టు ఎంపీ అన్నప్పుడు క్వాలిఫికేషన్ పరంగా నాదే ఉంటుంది డెఫినెట్గా. ఏ పార్టీ అయినా కూడా ఇవ్వడానికి సన్నిద్ధంగా ఉండే. కారణాలు ఏమైనప్పటికీ అంతకుముందు జరిగిన ఒప్పందం ప్రకారము కడియం శ్రేణి కూతురు అంతకుముందు మాట్లాడిన ఒప్పందం ప్రకారం వాళ్ళు అల్లకపోవడం జరిగింది. తర్వాత అరూరు రమేష్ బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి సుధీర్ కుమార్ ఉద్యమకారుడు అని చెప్పేసి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని ఇవ్వడం జరిగింది. సో రేపు డెఫినెట్గా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఎంతో ఎమ్మెల్యే ఎన్నిక కంపల్సరీ వస్తుంది. గన్పూర్ నియోజకవర్గ 100% వస్తుంది. సో ఎందుకంటే ఒకటేమో డిస్క్వాలిఫై కావాలి, లేదన్నా రాజీనామా చేయాలా. సో పార్టీ ఫిరాయించినప్పుడు అన్లెస్ 2/3 ఒక పార్టీలు చేరితే తప్ప 39లో 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు పోతే ఎలక్షన్ ఉండదు. కానీ సో 26 అయితే మాత్రమే ఎన్నికలు ఉండవు. గతంలో కాంగ్రెస్లు కావచ్చు, టీడీపీ అట్లే వచ్చిన బీఆర్ఎస్ పార్టీలకు అప్పుడు ఎలక్షన్ జరగలేదు. అంతకుముందు కాంగ్రెస్లోకి టీఆర్ఎస్లు పోతే ఎన్నికలు జరిగినాయి. కొందరు బై ఎలక్షన్లు పోయిన రాజీనామా చేస్తే పోయిన వాళ్ళకి ఎలక్షన్లు అయినాయి. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఎలక్షన్లు వస్తాయి, 3 ఎలక్షన్లు తప్పకుండా అని చెప్పేసి భద్రాచలం ఒకటి, మనకు ఖైరతాబాద్ ఒకటి, స్టేషన్ 3 రాజీనామా. సో కాబట్టి ఈ 3-4 నెలలనే దేశం మొత్తం ఎక్కడ బై ఎలక్షన్లు వస్తాయి, ఈ ఎలక్షన్లు వస్తాయి, అప్పటి లోపే వీళ్ళు రాజీనామా చేస్తారని అనుకుంటుంది. దానికి అదొకటి. నియోజకవర్గాన్ని కాపాడడానికి ఎవరు అన్నప్పుడు మళ్ళీ ఎవరు లేరు కాబట్టి నియోజకవర్గ బాధ్యత కేసీఆర్ అప్పచెప్పినప్పుడు నాకు ఎమ్మెల్సీ మంత్రి కంటే ఎంపీ కంటే నేను నా నియోజకవర్గమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే పబ్లిక్ రిలేషన్ ఉన్నవాడిని కాబట్టి నాకు గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత గొప్పగా అనిపించింది. చెప్తూ వారు ఒక మాట అన్నారు, సో సుధీర్ కుమార్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఇంకా 7 నియోజకవర్గాలలో స్టార్ క్యాంపెయిన్గా తిరగడం కానీ మాట్లాడడం కానీ అవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఉడగొట్టుకొని మళ్ళీ నా గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు
చాలా ఏమంటారు సుడిగాలి పర్యటన చేసి గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది. చాలా తృప్తిని కూడా ఎక్కడ పోయినా కూడా ఒక వార్డ్ అనేది రాజయ్య ఏమనంటే నాది ఇది అంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నా చివరి ఊపిరి ఆగిపోయే నిమిషం నేను మళ్ళీ బతికొచ్చినా అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. అయితే మామూలుగా కడియంసేరి మొదటి నుంచి కూడా డప్పో నెంబడి కొమ్మోడు గొడవ అంటారు. అంటే నేను ఎన్నో కష్టాలు పడి అనేక రకాలుగా బాధలు పడి నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాక ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పనిచేసి యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన ఒకే ఒక ఎస్సీ మాదిగవాడిగా నేను ఒక్కనే తిరిగిన తెలంగాణ మొత్తంలో. ఆ రకంగా ఉప ముఖ్యమంత్రి ఈయన షార్ట్ మాటకు మళ్ళీ న్యాయంబడి వచ్చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరే అన్నారు కాంగ్రెస్ పార్టీకి మీరు పోతానని జరిగే క్రమంలో ఆయన వచ్చిందని చెప్తా ఉన్నారు. అట్లా జరిగే కార్యక్రమాలు జరిగినాయి. సో కాబట్టి ఎప్పుడు గన్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే 1994లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ టీడీపీ నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు దూతగా నాకు వచ్చి ఆఫర్ చేసినప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్, ఇప్పుడు నేను పాలిటిక్స్కి రాలేను, హాస్పిటల్ కొత్తగా పెట్టాను, నేను ఇప్పుడు రాజకీయాలకు రాలేను అంటే మీరు రాకపోతే అది కడియం శ్రేయర్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ స్థానిక నినాదం బాగుంది, ఈయన స్థానికేతరుడు అని ఉన్నది. కానీ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు సర్పంచ్ ఎంపీటీ స్టేచర్ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు. ఏ రిపోర్ట్ చూసినా ఏ పార్టీ నుండి రిపోర్ట్ చూసినా మీది మాత్రమే ఉంది అక్కడ. సో మీరు వస్తే డాక్టర్గా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు, చదువుకున్న వాళ్ళకి బాగా ప్రియారిటీ ఇస్తారు, సో మీరు మంత్రి కూడా అవుతారన్నా కూడా సార్ నేను పాలిటిక్స్ రాలేను ఇప్పుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మీరు ఆఫర్ ఇచ్చినా కూడా మీరు వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళలేకుండా అంటే నేను ఎంత సౌమ్యుడిని ఎంత ఉదార స్వభావం అంటే ఒకవేళ కనుక నేను వస్తలేను కాబట్టి ఒకవేళ కడియం శ్రేయర్కి ఇస్తా అంటే ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదా అని కూడా చెప్పాను. తర్వాత దత్తాత్రేయ గారు వచ్చారు, అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఆయన వచ్చి కూడా రమ్మంటే కూడా నేను బీజేపీకి రాలేను అని చెప్పడం జరిగింది. మీరు వచ్చేయంటే టీడీపీ బీజేపీ ఒక్కటవుతా ఉన్నది, సో మా పార్టీ నుండి మిమ్మల్ని గెలిపించుకుంటే మిమ్మల్ని మా కోటలో మంత్రి చేస్తామని ఆయన కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది 94లోనే అట్లా. సో అట్లా రెండు పార్టీలను కూడా నేను ఆ రోజు కాదని రాజకీయాలలో అప్పటికే రావాలనుకోలేదు. అటు తర్వాత జరిగిన పరిణామాల్లో మా దండోరా ఉద్యమం ద్వారా కృష్ణమాదిగా దండోరా ఉద్యమం నేను ఒక ఎస్సీ మాదిగా అయ్యింది. ఈరోజు మంచి ప్రాక్టీసు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ వచ్చే స్థాయికి ఎదగడంతో నా జాతిలో ఒక మంచి డాక్టర్ని ఉండడానికి సమాజానికి కూడా తెలవాలనే ఉద్దేశంతో దండోరా ద్వారా నేను రాజకీయ అరంగేట్రం చేయడం. 99లో ఎలక్షన్ల కోసము డొక్క మాణిక్యవర ప్రసాద్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ తెలంగాణ, మా ఇద్దరికి దండోరా ఉద్యమం నుంచి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆ రోజు టికెట్ 97లో వెళ్ళినట్టున్నారు. 97లో పార్టీలో జాయిన్ అయ్యాను. 99లో 2009లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 99లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 4,000 ఓట్స్తో ఓడిపోయాను. మళ్ళీ బై ఎలక్షన్లు విజయరామారావు రాజీనామా చేసినప్పుడు మళ్ళీ 4,000 ఓట్స్తో ఓడిపోయాను. 2009లో ఫస్ట్ టైము అదే కడియం శ్రేయర్ మీద మహాకూటమి ఉండగా కూడా ఆయన మీద దాదాపు 12,000 పైచిలకు మెజార్టీ తోటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచాను. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2014 నుంచే చూసుకుందాం. 14 మీకు టికెట్ వచ్చినప్పుడు కూడా ధర్నాలు రస్తారోకులు మాకే టికెట్ కావాలని, తర్వాత 18 సమయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 23 సమయంలో పరిస్థితులు మారాయి. కారణం అదే, ఆయనే స్వయంగా కడియం శ్రేయర్ గారు ఏమంటారంటే రాగానే పార్టీలో జాయిన్ కాగానే 2014లో నేనేమో త్యాగం చేసి నేను వచ్చా, ఆయన షార్ట్కెళ్ళి వచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు 2014లో. అప్పుడు హరీష్ రావు ముందుపడి రాజన్న త్యాగం చేసి వచ్చిండు, రాజన్నకి ఇవ్వాలంటే ఆ రోజు రాజన్నకి నాకు ఇవ్వడం తర్వాత ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ 2018లో కూడా మళ్ళీ మాట ఇచ్చినట్టున్నారు ఏమని, రాజయ్య గారు మీ టికెట్కి ఎవరు ఏలు పెట్టరు అని చెప్పి 2018లో కడియం శ్రేయర్ చెప్తారు. 2014లో నేను రాజీ అడిగితే రాజయ్యకి ఇచ్చిండ్రు, 2018లో నేను రాజీ అడిగితే రాజయ్యకి ఇచ్చిండ్రు, 23లో కనుక మీరు రాజయ్యకి ఇచ్చాయంటే నేను కాంగ్రెస్ పోతా. అదే బ్లాక్మెయిల్ అంటే కదే, నేను కాంగ్రెస్ పోతా, నేనే కాదు నా బిడ్డకు కూడా టికెట్ ఇస్తానంటారు అక్కడ పోతే అన్నట్టు. అది బ్లాక్మెయిల్ చేయడంతో ఇద్దరు కూడా టికెట్ వచ్చింది. ఇద్దరు టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని అంతకుముందే మాట్లాడుకున్న అగ్రిమెంట్ ప్రకారము
కాంగ్రెస్కు కడియం శ్రేణి పోరాన్ని ఎవరు కూడా జీర్ణించట్లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ఒక పెద్ద దుర్మార్గము మాదిగలకు వ్యతిరేకంగా. ఒకటేమో క్యాబినెట్లో ఒక మాదిగ మంత్రి లేడు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ మోచి ఉపకులము మోచి, తర్వాత ఎవరైతే ప్రసాద్ కుమార్ ఉన్నాడో స్పీకర్ ఉన్నాడో ఆయన మాల ఉపకులం, తర్వాత బట్టి విక్రమార్క మాల దాసరి మాల ఉపకులానికి సంబంధించి. సో ముగ్గురు అట్లే మొన్న పక్కన కంటోన్మెంట్కు మాల అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత నా కర్నూలు పెద్దపల్లి మాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది బైండ్ల మాదిగ ఉపకులానికి బైండ్ల క్యాస్ట్ ఇవ్వడంతో మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీ మీద చాలా గురుతో కోపంతో ఉండడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇచ్చే ఎలిజిబిలిటీ లేదు. దాదాపు 55 మంది మాదిగ బిడ్డలు ఈ ఎంపీ టికెట్ కోసము తిరిగారు. పార్టీలో సాంబే లాంటి వాళ్ళు, గుమ్మడి సాంబే లాంటి వాళ్ళు కావచ్చు, ఇందిర లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది తిరిగినా కూడా వాళ్ళందరినీ కాకుండా ఏం త్యాగం చేసింది? ఓ మెంబర్షిప్ లేదు, ఓ కథ లేదు, ఓ కార్యక్రమం లేదు. ముందు మీకు కూడా పరిచయాలు ఉన్నాయి కాంగ్రెస్లో, అంటే మీ స్నేహితులు కానీ చాలామంది ఉన్నారు. అసలు ఏం జరిగింది మరి తను వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడానికి? అది ఎమ్మెల్యే ఎలక్షన్ల కాంచి వెళ్ళి కడియం శ్రేణికి రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం. అది ప్రభుత్వంలో నేను వచ్చినా రాకున్నా నేను వస్తానే ఒప్పందం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది. ఏంటి అంటే విజయలక్ష్మి మేయర్ హైదరాబాదు, కేశవరావు వాళ్ళిద్దరికి తండ్రి బిడ్డకు, తర్వాత ఈయన తండ్రి బిడ్డకి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమినెంట్ లీడర్స్. ఆయనేమో సెక్రటరీ జనరల్, ఈయనేమో ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, అంతకుముందు సీనియర్ మినిస్టర్. నేను కూడా ఒప్పుకోవడం వీళ్ళిద్దరు పెద్దలు. ఈ పెద్ద లీడర్ తీసుకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయిపోతుంది, ఇక పని అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది అనే ఆలోచనతో 200 కోట్లు కాదు 100 కోట్లు కడియం శ్రేణికి 100 కోట్లు మాట్లాడుకున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారమే బీఫామ్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, పార్టీ ఫండ్ ఇచ్చినా, ఎమ్మెల్యేగా చేసిన ఇవన్నిటినీ మూట కట్టుకున్నాడు. మళ్ళీ పెద్ద మూట తీసుకున్నాడు అని చెప్పి 100 కోట్లు తీసుకున్నాడా అని నేను చెప్పడం కాదు, పత్రికలు ఛానళ్ళు చాలా గొప్పగా వాళ్ళిద్దరి గురించి చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ మొత్తంలో కడియం శ్రేణి చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రతి ఒక్కరు చీ 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 అన్నది తప్ప ఎవరు కూడా, ఈవెన్ మీడియా పీపుల్ కావచ్చు, లేకపోతే ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన ఈ 72 వయసులో ఇంత కక్కుర్తెందుకు అంటే నక్క జిత్తుల లెక్క వినయాన్ని ప్రదర్శించి అక్కడేమో నమ్మక ద్రోహం చేసి రేవంత్ సంకల జోరడము. పోనీ అదేమన్నా మంచి ఇప్పుడైనా పనులు బాగా చేస్తుందని పోయిండా? కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం ఇస్తాను ఏమి ఇచ్చిందని పోయిండా? లేదు. 2 లక్షల రుణమాఫీ చేసిండా అంటే లేదు. రైతు బంధు 10,000 నుంచి వెళ్ళి 15,000 చేస్తే పోయినా అని చెప్పడానికి లేదు. తర్వాత ఏది కూడా 2,500 ప్రతి మహిళ కుటుంబంలో 2,500 ఇస్తాననేది అదేమన్నా అయిందంటే అది కూడా కాలేదు. పెన్షన్లు పెరిగినాయంటే పెన్షన్లు పెరగలేదు. ఓన్లీ ఫ్రీగా ఒక ఆర్టీసీ బస్సును చూసి పోవడం అనేది ఒకటి నెంబర్ 1. అది చెప్పిపోయేటానికి లేదు. రెండోది ఏమంటాడు, నేను గణపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా అంటాడు. వాట్ ఈస్ అర్ ఎజెండా? గణపూర్కి ఏం కావాలని పోతున్నావు? నీ చరిత్ర ఏంది? మొత్తము అభివృద్ధి నిరోధం. నువ్వు అభివృద్ధి నిరోధివి. ఉదాహరణకి డిప్యూటీ సీఎం ఉండి నేను టెక్స్టైల్ పార్క్ ధర్మసార్ తీసుకొస్తే టెక్స్టైల్ పార్క్ ఉంటే కాకుండా సంఘం తీసుకెళ్ళాడు నెంబర్ 1. మొన్న 100 బెడెడ్ హాస్పిటల్ మంజూరైంది, శాంక్షన్ అయింది, 37 crores డబ్బులు వచ్చినాయి, అంతా అయిపోయినాయి. శంకుస్థాపన చేయాలని హరీష్ రావు దగ్గర పోతే కడియం శ్రేణి వద్దంటాడు. ఎందుకంటే రేపు మనదే ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక నేను మంత్రిగా చేస్తానని ఆయన అంటే దాన్ని ఆపేసిండు. ఓ డిగ్రీ కళాశాల తీసుకురాలే, తర్వాత ఫైర్ స్టేషన్ వస్తే దాన్ని ఆపేసిండు, కార్యక్రమం జరగకుండా. గన్పూర్ 23,000 జనాభా ఉంది, 9,000 జనాభా ఉన్న బర్ధనపేట అవుతుంది. 23,000 ఉన్న గన్పూరు శివునిపల్లి గన్పూర్ చాగలు కలిపి ప్రపోజల్ పోయిన తర్వాత ఈయన అభివృద్ధి నిరోధకుడుగా ఆ మున్సిపాలిటీని ఆపిండు. అంటే ఒక డిగ్రీ కళాశాలను తీసుకెళ్ళాలి, జనరల్ డిగ్రీ కళాశాల తీసుకురాలి, 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఇప్పుడు నువ్వు ఏం సాధిస్తాను పోయినావు? అక్కడ ఆల్రెడీ రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చినాము, అండర్ పాస్ తీసుకొచ్చినాము, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చినాము, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల వచ్చింది, సెంట్రల్ లైటింగ్ వచ్చింది, NH 67 కిలోమీటర్స్ లెంత్లో డెవలప్ అవడం, ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ చేసుకున్నాం, మనం 7 రిజర్వాయర్లు తెచ్చుకున్నాం, ఇలా 139,000 స్థిరీకరణ చేసుకున్నాం. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగి సాచురేషన్ మోడ్లో గన్పూర్ ఉంది. అభివృద్ధిలో నెంబర్ 1గా గన్పూర్ ఉంది. వాళ్ళేమో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టి ఇవ్వలేదు రాజయ్య, 10 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేయలేదని.
డబుల్ బెడ్రూమ్ రాజయ్య కట్టాడు కదా, కేసీఆర్ పథకంలో 1400 ఇల్లు ఇచ్చినాం, మన ఊర్లలో అలాట్ చేసినాం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక 3 దిక్కులు మాత్రం కట్టడం జరిగింది. రాఘోపూర్లో ఇల్లు ఇచ్చేసినాము, కొత్తపల్లిలో ఇళ్ళకి వెళ్ళిపోయారు, తర్వాత పల్లగుట్లో ఇళ్ళకి వెళ్ళిపోయారు, కళ్ళెము ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో ఇదేమో అన్అఫీషియల్గా వాళ్ళు ఆల్రెడీ లిస్టు తయారైనది కాబట్టి ఆక్యుపై చేయడం జరిగింది. అఫీషియల్గా ఇచ్చింది నిరంజన్ రెడ్డిని తీసుకొచ్చి, మన ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి దయాకర్ సమక్షంలో రాఘోపూర్ ఫస్ట్ వరంగల్ అభక్త వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇచ్చింది మేమే, అంటే గన్పూర్లోనే ఫస్ట్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో ఒక మాటలో చెప్పాలంటే ఆ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలే, డబుల్ బెడ్రూమ్ స్కీమ్. సో అందరికీ గృహలక్ష్మి కింద 3500 ఇస్తా అంటే అవిటిని ఆపింది. సో ఈ రకంగా ఎందుకు ఆది నుంచి కూడా రాజయ్య వర్సెస్ కడియం ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చింది సార్? గ్యాప్ ఎందుకు? మేము ఇద్దరు ఒకటి ఇక్కడైనా గ్యాప్ ఏంటి? ఆయన ముందు ఆయన టీడీపీ పార్టీ, అంటే ఇప్పుడు టీడీపీలో ఆఫర్ ఇచ్చింది కూడా మీది కాదని కడియం తీసుకున్నాను. అది ఆయనకి ఏంటంటే ఎప్పుడైనా నేను ఏకు మీకైతేనే భయం ఆయనకు. ఎందుకంటే దండోరా ఉద్యమంలో నేనున్నాను, అరెస్ట్ చేయించాడు. తర్వాత నేను అదే ఆయనకు ఆఫర్ ఇచ్చినా కూడా అంటే ఇది రాజయ్య సీటే నాకు వచ్చింది అనేది ఒక అభద్రతా భావం. ఎప్పుడైనా రాజయ్య నాకు ఎప్పుడైనా ఏకమేకైతాడు అనే ఉద్దేశంతో అడుగడుగున అనేక ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేయడం వల్ల, అట్లా చేయడం వల్ల నేను ఇంకా ఎదిగిన, అంటే శత్రువు ఎంత బలంగా ఉంటే మనం అంత ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక రాజుకు 300 సైన్యమే ఉందనుకో, మనం 500 చూసుకుంటాం. 10,000 సైన్యం ఉన్న దగ్గర 12,000 కావాలనుకుంటాం. సో కాబట్టి అట్లా నాకు బలమైన శత్రువు కడియం శ్రేణి ఉండడం వల్లనే నేను ఎదగగలిగాను. నేను ఆయన కంటే ఎక్కువ మెజార్టీతో గెలగలిగాను. నేను 12,000తో గెలిచాను, 33,000తో గెలిచాను, 58,000తో గెలిచాను. తర్వాత మొన్న చివరి 2018లో 37,000తో గెలిచాను. ఆయన 4,465 ఓట్లు మొదటిసారి, రెండోసారి 4,112 ఓట్లు, మొన్న సావుదప్పు కన్నులటువంటి 7,800 మొన్న గెలలేదు. ఎప్పుడు 10,000 లోపు ఆయన. సో ఎందుకోసం అంటే రాజకీయ నాయకుడు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు వీటితో గెలవాలనుకున్న నాయకుడు. నేను ప్రజాబలంతో గెలవాలనుకున్నాను. అల్టిమేట్ ఏముంటుంది కదా, ఓట్లే కదా, ప్రజలు ఎంత గొప్పగా ఆదరించాలనేది చూసినప్పుడు. సో ఆ రకంగా నేను ప్రజాబలంతో ఎదుర్కొంటూ వచ్చిన. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయనకంటే నేను ఉప ముఖ్యమంత్రి ముందు ఆయన. ఇవాళ ఇట్ ఈస్ అన్ ఎంట్రన్స్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఎవరైనా కూడా డాక్టర్ రాజయ్య అనక తప్పదు. సో ఆ స్థాయికి వెళ్ళామంటే దట్ ఈస్ మై హార్డ్ వర్క్, మై సిన్సియారిటీ, ఒబీడియన్సీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకంటే నేను ముందుగా ఎదగలిగాను. సో ఇప్పటికి కూడా తప్పకుండా నా పేగు బంధాన్ని, బీఆర్ఎస్తో ఉన్న పేగు బంధాన్ని ఆయన ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేసి తెంపాలని చూశాడు. కానీ ఇవాళ ఆయనే తెగిపోయాడు. సో ఆయనే తెగిపోయాడు. అంటే మామూలుగా నా కష్టాలు యేసుప్రభు జీవితంతో పోల్చుకుంటే మొన్న ఈస్టర్ పండుగ వచ్చింది, గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటే యేసుప్రభు చనిపోయిన దినం. యేసుప్రభు చనిపోవడానికి ముందు అనేక అవమానాలు, దగ్గరి మిత్రులే తెలియదనడము, దగ్గరి ఇష్టమైన మిత్రుడే శిష్యుడే ముందు పెట్టి అప్పచెప్పడము, ఇంకొకరైతే ఆయన చనిపోయిన గాయంలో ఏలు పెడితే మాత్రమే నేను నమ్మనడం, కొరడాలతో కొట్టడము, ముళ్ళ కిరీటం పెట్టడము. ఏ యూదుల కోసం అయితే యేసుప్రభు జన్మించిందని అంటారు, చరిత్ర చెప్తుందో ఆ యూదులే యేసుప్రభుకు సిలువేయాలి అనే పరిస్థితి. బరబ్బా అనే ఒక నరాంతకుడు ఉంటాడు, ఆయన విడుదల చేయాలి, యేసుప్రభుని వేయాలి. సో కడియం శ్రేణి కూడా బరబ్బా లాంటివాడు. గణపురం నియోజకవర్గానికి శని, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ శని పోయింది. సో ఆ శని ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోద్దని ఆయనే సంపత్ రెడ్డి సంస్కరణ సభ రోజు బీఆర్ఎస్ కార్యాలయంలో అన్నమాట, 6 నెలలనే కూలిపోద్దని. ఇప్పుడు కూడా అంటున్నారు. రీసెంట్గా నిరంజన్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, ఆగస్టు లోపు కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అభయస్తం అంటే కడియం శ్రేణి పోతే భస్మాసురాస్తమే, అందరినీ మొత్తం చేయబెట్టడము, కథ అందరినీ నాశనం చేయడము. ఇప్పుడు అందరికీ థ్రెట్. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు ఇందిర పని క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇక తండ్రి బిడ్డలు వచ్చిన తర్వాత ఇందిర అవుట్, తర్వాత సురేఖ ఇన్ఛార్జ్ ఉండే పార్లమెంటుకు రేవూరు ప్రకాష్ రెడ్డిని పెట్టేసి ఆమె మంత్రి పదవి లెక్క కూడా పక్కకు పెట్టేసే కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో లొల్లులు జరుగుతున్నాయి. చూసినా మొన్న ఒక ఆడియో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి చెప్తున్నాను. అంటే ఈయన పోయిందిగా పుల్లలు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్లో ఉన్నంతసేపు అందరితోటి వైరమే, ఉన్న కాడ ఉండడు. తర్వాత ఇప్పుడు అందులో పోయాడు, అందులో అభయాస్తం మొదలు పెడితే అభయాస్తాన్ని బదులు భస్మాసురాస్తం పోయాడు. సో ఎప్పుడు ప్రభుత్వం కూలిపోయి
చెప్పలేము. పొంగులేటి పొంగులేటేమో కొచ్చిన్ అంటే కేరళకు తన అనుచరులను ఎమ్మెల్యేలను పట్టుకొని అక్కడికి పోవడం జరిగింది. బట్టి విక్రమార్కనేమో మన ఏంది శ్రీధర్ బాబు దగ్గర పోయి మంతనాలు రోజంతా అట్లుండి ఆయన చేసే కార్యక్రమాలు. ఎట్లా చూస్తారు ఇదంతా ఓవరాల్గా? కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒంటరైనట్టు ఇవాళ మనం ఏ పేపర్లో చూసినా కూడా ఈ 4 ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కడే కనబడతాడు, ఇంకెవరు కూడా పక్క కూడా ఉండట్లేదు. సో అది కాంగ్రెస్ నైజం మొదటి నుంచి కూడా గ్రూపు రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అందుకని దాన్ని ఎవరో కూలగొట్టని అవసరం లేదు, వాళ్ళే కూలగొట్టుకుంటారు అనేది ఒకటి ఉన్నది. సో చూద్దాం. నేను అప్రజాస్వామికంగా నేను కామెంట్ చేయలేను, కానీ వాళ్ళంతా వాళ్ళు కూలిపోయేది ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ఇంతమంది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన భాష ఇప్పటివరకు మారలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి తొక్కుతాము, పేగులు తీసి మెడలేసుకుంటాము, కళ్ళ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాను ఏమనుకుంటాను, ఇవన్నీ కూడా అసలు అంత బహిరంగ సభలలో బహిరంగంగా సరే ఇంటర్నల్గా చిట్చాట్లను ఆడేయడం మాట్లాడడం వేరు, కానీ డైరెక్ట్గా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి స్థాయి కాదు. సో ముఖ్యమంత్రి స్థాయి మీద దేని మీద ఒక అవగాహన లేదు, వ్యవసాయం మీద అవగాహన లేదు, విద్యుత్ మీద అవగాహన లేదు, విద్య మీద అవగాహన లేదు, పాలన మీద అవగాహన లేదు. సో ఓన్లీ మార్పులో భాగంగా వచ్చింది తప్ప ఇది రేవంత్ మార్క్ అనేది ఏముంది చెప్పండి? ఏం లేదు కదా. ఒక్కటన్నా ఇది రేవంత్ మార్క్ అనేది లేదు. ఓన్లీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినప్పుడు ఆ కంచె ఉంటే ప్రగతి భవన్లో ఆ కంచె తీసేస్తే మరి ఎవరైనా ఉండాలి కదా. మొదటి రోజు మంత్రులు, తర్వాత సెక్రటరీలు, తర్వాత ఇప్పుడు ఆఖరికి వాలంటరీ వర్కర్స్ ఉండే పరిస్థితి వచ్చింది. ఏమిటికి ఉందాతనం ఉండాలా, నువ్వు ఉండాలా. ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఇచ్చి దాన్ని అనాథాశ్రమం లెక్క తయారు చేసి వదిలిపెట్టి వాళ్ళు పోయిన వాళ్ళు ఇప్పటికే లక్షల కొద్ది అప్లికేషన్ పోయినా దేవునికి ఒక్కదానికి కూడా పరిష్కారం లేదు. సో నువ్వు ఏంది ఓన్లీ అంబక్కి చేస్తే కథం అయిపోతుంది అనుకుంటే కుదరదు కదా. ప్రజలకు పాలన అందాలి. ఇప్పుడు మళ్ళా ఇప్పటి వరకు ఇప్పుడు కల్లాలు లేసే సమయంలో ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ, రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి. ఇప్పుడు పోయి మళ్ళీ ఇంకో 1 లక్ష తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. అది అట్లాగే ఉన్నది, అట్లే ఉన్నది. పంట నష్టం అట్లాగే ఉన్నది. ఇక ఏది కూడా జరగలేదు. అంటే ఒక అవగాహన లేదు. అంటే తప్పును ఎత్తి చూపాలనే ఉద్దేశం, బీఆర్ఎస్ మీద తప్పులు చూపించాలనే ఇప్పుడు 6 నెలలు వేస్ట్ చేసింది తప్ప దాన్ని ఒక గాడిలో పెడదామనే ఆలోచన లేదు. ఏదైనా ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వచ్చినప్పుడు విత్ ఇన్ నో టైంలో ఆ పథకాలు కంటిన్యూ చేయాలా. కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయవు, మొన్న రంజాన్కి బట్టలు ఇవ్వవు, తర్వాత అంతకుముందు క్రిస్మస్కి ఊర్లలోకి బట్టలు పంపించలేదు. తర్వాత ఇప్పుడు చేపలు వేసే సమయం దగ్గరికి వస్తుంది. ఇప్పటివరకు దానికి టెండర్లు కానీ గిన్నెలు కానీ అట్లాంటివి ఏం లేవు. అన్నీ కూడా ఏది చూసినా కూడా ఒక దాని మీద ఒక అవగాహనతో ముందుకు పోయి రివ్యూ పెట్టుకొని వెళ్ళిపోదామనే ఆలోచన లేదు ఇప్పటి వరకు కూడా. అందుకనే గౌగొడితనం ఉంటారు కదా, ఇప్పటికి అట్లనే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి పనితనం చూస్తే. ఎవరు కూడా ఏదో అంబకి పైగా అందరూ అనుకున్నట్టు, కానీ ఎవరు కూడా ఆయనకు సహకరించలేనట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాని చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ నేతలు వలసలు ఉంటాయి మళ్ళీ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మామూలుగా వలసలు ఉన్నాయండి. ఉండటానికి ఏమున్నది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎవరున్నారు అంత కంటెస్టెడ్? ఇప్పుడు మొత్తం కూడా అది కూడా జనగాము ఒకటి మాత్రమే ఉన్నది అనుకుందాం, మిగతా ఏం లేవు కదా మన దగ్గర. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక పల్ల రాజశేఖర రెడ్డి, ఒక జగదీష్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, మూడు జిల్లాలు కలిపి 34లో 2 మాత్రమే మేము ఉన్నాం. సో మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. అయినా కూడా గతంలో దిలీప్ కుమార్ 2 సార్లు, తర్వాత పల్లరాజేశ్వర 2 సార్లు గెలిచినాం కాబట్టి సీటు మాది. కాబట్టి ఈ సీటును దక్కించుకోవాలనే ఆలోచనతోటి మేమందరం కూడా సీటు ఎమ్మెల్సీ కాబట్టి నల్గొండ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ దక్కించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఇట్లా లోక్సభ మొన్న జరిగిన ఎలక్షన్లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది వరంగల్ పార్లమెంట్? సో వరంగల్ పార్లమెంటు సైలెంట్ ఓటింగ్ జరిగింది. అది తప్పకుండా మాకు అనుకూలంగా వస్తుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే 2 కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, 2 రూలింగ్ గవర్నమెంట్కు ఒకే ప్రతిపక్షంగా మేము ఉన్నాం. 2 పార్టీలకు ప్రతిపక్షం మేమే. తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ హక్కుల కోసం కానీ, తెలంగాణ అవసరాల గురించి పార్లమెంట్లో మాట్లాడే జవసత్తులు ఎవరికి ఉన్నాయంటే ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకి అవుట్ రైట్గా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మాట ఎత్తారు, బీజేపీ వాళ్ళు తెలంగాణ మాట ఎత్తారు. అది జాతీయ పార్టీలు కాబట్టి. సో ఆ బాధ్యత మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలు ఉంది. మాకు తెలంగాణ మొత్తం కూడా మంచి సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. తప్పకుండా వరంగల్ కూడా గెలుస్తానికి అవకాశం ఉంది. గెలుస్తారా ఇప్పుడు ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటు? సో తప్పకుండా గెలవాలి. మొత్తము
4,65,000 ఓట్లు అట్లా ఉన్నాయి. సో వరంగల్నే దాదాపు 65,000 ఓట్లు ఉన్నాయి వరంగల్. అందుకనే అభ్యర్థిని కూడా వరంగల్కి సంబంధించిన అభ్యర్థిని పెట్టడం జరిగింది. సో తప్పకుండా గ్రాడ్యుయేట్స్ ఒక్కసారి కాంగ్రెస్ చేసిన పాలన ఒకసారి చూసేది ఉంటే, కాంగ్రెస్ వచ్చిన కంచెల్లి ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఓన్లీ 30,000 రిక్రూట్మెంట్, గతంలో నోటిఫికేషన్, గతంలో ఎగ్జామ్ అంతే కదా. ఓన్లీ సర్టిఫికెట్స్ ఇచ్చి మీకు ఉద్యోగం వచ్చింది అండ్ ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమాలే జరిగినాయి. ఆ 30 కూడా మేము ఇచ్చినాయి. తర్వాత మెగా డిఎస్సీ అన్నారు, అది ఎక్కడ కూడా లేదు. జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తామని కూడా అది రిలీజ్ చేయలేదు. ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, అది కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలామంది కూడా నిరుద్యోగులు ఎక్కువ. ఇక్కడ పర్సన్ చూస్తారనుకుంటా, పార్టీల కంటే ఎక్కువ పర్సనే చూస్తారనుకుంటా. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పిన కదా, రాజశేఖర రెడ్డి గెలిచిండు, అంతకుముందు మన దిలీప్ కుమార్ గెలిచిండు అంటే పార్టీ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా. వీళ్ళు ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్సీ పోయి ఎవరి దగ్గర పని చేయాలా, మళ్ళీ వాళ్ళ పార్టీ ద్వారానే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వ్యక్తి కంటే ఎక్కువ వ్యక్తి అందరినీ కలవలేడు. సో అఫ్కోర్స్ వ్యక్తి ఇమేజ్ కూడా అవసరమే, కానీ బ్యాక్గ్రౌండ్ పార్టీ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పోయినసారి పల్ల రాజశేఖర్ గెలిచినప్పుడు తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా దాదాపు 4-5 నెలలు పాదయాత్రలు చేసుకుంటూ కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి చేస్తాం. చాలామంది ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ మంది చేస్తారు. సో అంతమంది ఉన్నారు. కాబట్టి అల్టిమేట్గా పార్టీ బ్యాక్గ్రౌండ్, వ్యక్తి ఇమేజ్ రెండు కలిసి గెలిచడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా సార్, స్టేషన్ కనుపూర్ ఉప ఎన్నికలు రాకపోతే రాజయ్య గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండదు? సో 100% నేను ముందే చెప్పాను, నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నెంబర్ 1. నెంబర్ 2, రేపు రాబోయే లోకల్ బాడీస్, సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లను గెలిపించే బాధ్యత నా మీద ఉంటుంది. రెండోది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలను గెలిపించే బాధ్యత, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ బాధ్యత. సో వాళ్ళు గెలిస్తేనే పార్టీ ఫౌండర్స్ వాళ్ళందరూ కూడా పార్టీ క్యాడర్ మంచిగా పెరుగుతుంది. రేపు ఎప్పుడు నా ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ ఎప్పుడు పెడుతుంది అనేది 6 నెలలకు ఒకసారి బై ఎలక్షన్లు జరుగుతాయి. సో ఇప్పుడు ఒకవేళ దానం నాగేందర్ ఒకవేళ ఎంపీగా గెలుతారా, ఒకవేళ కనుక గెలితే అది కూడా బై ఎలక్షన్ రావాల్సి ఉంటుంది, అది కూడా బై ఎలక్షన్ అవుతుంది. లేదా ఈ ముగ్గురు రాజీనామా చేయలేదు కానీ వీళ్ళు రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తుంది. లేదా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై. సో 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై కాకుండా వీళ్ళు రాజీనామా చేసడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కాబట్టి, సో డెఫినెట్గా దే ఫోర్స్ టు డూ రిసిగ్నేషన్. అట్లా. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఎక్కడ ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఇప్పటివరకు మళ్ళీ ఎన్నో కష్టాలు పడైతే రీఎంట్రీ ఇచ్చాను. చివరి ఊపిరి ఆగిపోయే సమయంలో మరొక నాకు లైఫ్ ఇచ్చాడు నా దేవుడు కేసీఆర్ అని చెప్పేసి అయితే రాజయ్య గారు చాలాసార్లు చెప్పారు. బట్ ఈ నిమిషం కూడా పార్టీనే నమ్ముకొని ఉంటా, పార్టీ గెలుపు కోసమే ఫైట్ చేస్తా, పదవి కాదు నాకు ముఖ్యం, అన్ని పదవులు అనుభవించాలని అయితే రాజయ్య గారు చెప్తున్నారు. ఇది రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.